హలో ఆల్. పిల్లల ఎదుగుదలకి సంబంధించి 5 విటమిన్ సిలు. ఆగండి, మీరు అనుకునే విటమిన్ సిలు కాదు, ఇవి సైకియాలజిస్టులు చెప్పే విటమిన్ సిలు. పిల్లల మానసిక ఎదుగుదలకి కావలసిన విటమిన్ సిలు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిల్లల వికాసానికి 5 విటమిన్ సిలు. పిల్లల పెంపకంలో ఆనందంతో పాటు సవాళ్లను సైతం ఈ తరం తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు కదా. టీనేజ్ లోకి వచ్చాక వారి బిహేవియర్ తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వారి చేతలు, మాటలు ప్రతిదీ గమనిస్తూ సరైన దారిలోకి వెళ్తున్నారా లేదా అని మదన పడుతున్నారు. కొందరు అనవసరమైన విషయాలకు ఆందోళన చెందితే మరికొందరు పట్టించుకోవాల్సిన విషయాలను లైట్ తీసుకుంటున్నారు. ఈ 2 మార్గాలు సరైనవి కాదు. మీ బిడ్డ సరైన మార్గంలోకి వెళ్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని, వీటిని గమనిస్తే చాలు మీ పిల్లల ప్రయాణం ఎలా సాగుతుందో అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వారే కాదు, అమ్మా నాన్నలు సైతం పిల్లలతో ఎలా మెలగాలో, వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో చెబుతున్నారు. పిల్లల సంరక్షణకు సంబంధించి 5 సిలు ప్రధానమైనవి అని అంటున్నారు సైకియాలజిస్టులు. అసలు ఇంటి వాతావరణంతోనే మొదలవుతుంది. పిల్లల వికాసం, వ్యక్తిత్వం, అభివృద్ధిలో ఇంటి వాతావరణం చాలా కీలకం. పెద్దలను చూసి చాలా వరకు పిల్లలు నేర్చుకుంటారు కదా, వారిని అనుకరిస్తారు. అమ్మా నాన్నలు గొడవ పడకుండా ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకునే తీరు, ఇచ్చిపుచ్చుకునే రెస్పెక్ట్, ఇవన్నీ పిల్లల మనసులో ముద్ర వేస్తాయి. మీ ఇంట్లో అలాంటి వాతావరణం ఉందో లేదో పరిశీలించండి, లేకపోతే ఇప్పటికైనా సరి చేసుకుందాం. మాటలను వినాలి. తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలు, వారి భావాలను శ్రద్ధగా వినాలి. వారితో మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. ఏదైనా చెప్పగానే వద్దు, చెయ్యొద్దు అనే మాటలు కాకుండా అందులో ఉన్న మంచి చెడులను వివరించి చెప్పాలి. అమ్మా నాన్నలతో అన్నీ చెప్పే స్వేచ్ఛ లేకపోతే స్నేహితులు, కొత్తగా పరిచయమైన వారితో అన్నీ పంచుకుంటారు. మరి దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వాటిని తప్పుదారి పట్టిస్తుంటారు. ఆ అవకాశం కనుక ఇవ్వద్దంటే ఏ విషయమైనా ఇంట్లో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలనేది మరవద్దు. సెల్ఫ్ డిసిప్లిన్. కొద్దిమంది తల్లిదండ్రులు డిసిప్లిన్ పేరుతో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారు. ఏదైనా పొరపాటు చేస్తే శిక్షించడం కంటే మార్గనిర్దేశం చేయడం ప్రధానం. శిక్షించడం, భయపెట్టడం చేస్తే మీ సమక్షంలో భయం నటించి ఆ తర్వాత ఇష్టారీతిగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్నైనా కూల్ గానే వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. చదివే ప్రామాణికం కాదు, చదువులో ముందుంటే సరిపోతుందా? చాలా మంది తల్లిదండ్రులు దీన్నే ప్రామాణికంగా తీసుకుని ఇతరుల పిల్లలతో పోలుస్తుంటారు. నేర్చుకోవడంపై పిల్లల ఆసక్తి ఏ మేరకు ఉందనేది గమనించాలి. వారి ఇంట్రెస్ట్లను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి విజయాలు సొంతమవుతాయి. సామాజిక నైపుణ్యాలు. పెద్దయ్యాక ఇబ్బంది పడకుండా అందరితో కలిసి జీవించాలన్నా, ఒంటరితనం ఇబ్బంది పెట్టకుండా చిన్నప్పటి నుంచే సామాజిక నైపుణ్యాలు పెంపొందించాలి. ఇతరులతో ఎలా మసులుకోవాలి, సామరస్యంగా ఎలా మెలగాలి అనేది పెద్దల్ని చూసే నేర్చుకుంటారు. వారి అభిరుచులకు పదును. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు వారి అభిరుచులు, ఆసక్తులను ప్రోత్సహించాలి. కొత్త నైపుణ్యాలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. నలుగురిలో వారికంటూ ఒక గుర్తింపు వస్తుంది. దాంతో మరింత శ్రమించాలని, మరింతగా రాణించాలని తపన వారిలో పెరుగుతుంది. మరి ఆ 5 సిలు ఏంటో చూసేద్దామా? కెపాసిటీ. ఏ పరిస్థితిలోనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సాధించాలని ప్రోత్సహించాలి. తప్పులను చేసినా దిద్దుకునే అవకాశం పిల్లలకు మనమే ఇవ్వాలి. ఇది వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కి తోడ్పడుతుంది. కోఆపరేషన్. ఇతరులకు సహకరించడం, మంచి చేయడం ద్వారా కలిగే భావాలను పిల్లలకు స్వయంగా అనుభవంలోకి వచ్చేలా చేయాలి. వాటి ప్రాధాన్యాన్ని తెలియజెప్పాలి. కరేజ్. ఇది అత్యంత ప్రధానమైనది. సామాజిక నైపుణ్యాలు, ఒత్తిడి తగ్గించే వ్యూహాలను పిల్లల్లో అభివృద్ధి చేయాలి. తద్వారా వారు ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉంటారు. క్లోజ్ రిలేషన్షిప్స్. కుటుంబ స్నేహితులతో
సన్నిహిత సంబంధాలు భద్రంగా ఉన్నామన్న భావన కలగజేస్తాయి. పిల్లలు తమ భావాలను వ్యక్తీకరించడానికి, సమస్యల పరిష్కారాలను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కాన్ఫిడెన్స్, ఏదైనా చేయగలమనే విశ్వాసం పిల్లల్లో పెంపొందించాలి. బొమ్మరిల్లు సినిమాలో తండ్రి మాదిరి చేతిని పట్టుకుని ఉండకుండా సవాళ్లను ఎదుర్కోవడానికి అవకాశాలను కల్పించాలి. బాగా చేసినప్పుడు అభినందించాలి. మరి టీనేజ్ వయసులో చాలా అప్రమత్తంగా ఉండాలి. సైకిల్ నేర్పించినప్పుడు కింద పడకుండా పట్టుకుంటాం కదా, ఒకసారి తొక్కడం వచ్చాక వదిలేస్తాం. వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటాం. పిల్లల పెంపకంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని అంటున్నారు. పిల్లలు 13వ ఏటలో టీనేజ్ లోకి అడుగు పెడతారు. ఈ వయసులో తల్లిదండ్రులు స్నేహితుల్లా ఉండాలి. సానుకూల మాటలతో దారికి తెచ్చుకోవాలి. స్వేచ్ఛ ఇస్తూనే పరిధులు నిర్దేశించాలి. వాళ్ళు వేసుకునే బట్టల విషయంలోనూ వారి భావాలను గౌరవిస్తూనే మన విలువల గురించి చెప్పాలి అని అంటున్నారు గీతా చల్లా, సైకియాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూశారు కదా. ఇటువంటి పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎటువంటి డిప్రెషన్ లోకి వెళ్లకుండా వాళ్ళ లైఫ్ ని జాయ్ఫుల్ గా లీడ్ చేయాలన్నా, వాళ్ళ లైఫ్ లో మీ ప్రెజెన్స్ తో ముందుకు వెళ్లాలన్నా ఈ 5 విటమిన్ సీలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ 5 సీలలో మీరు ఏది ఆల్రెడీ ఫాలో అవుతున్నారో లేదా ఫాలో అవ్వబోతున్నారో, మీకు తెలిసిన నేను చెప్పని కొన్ని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.